వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే. ఏంటి హైదరాబాద్ వదిలిపెట్టి ఊటీ వెళ్ళిపోయారు? ఊటీలో ప్రాజెక్ట్ రన్నింగ్ ఉంది కదండి, సో ఒక 1 month నుంచి ఊటీలోనే ఉన్నాను. కాదు మేడం, మార్కెట్ డల్గా ఉందని చెప్పి ఊటీ వెళ్ళారా, లేదు ఊటీలో మంచి మార్కెట్ ఉందని చెప్పి మీరు అక్కడే? లేదండి, మనది రన్నింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మధ్యలో వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది విజిటింగ్ కూడా వస్తున్నారు, కస్టమర్స్ కూడా వస్తున్నారు, సేల్స్ కూడా హెవీగా ఉంది. సో డెఫినెట్లీ ప్రాజెక్ట్ని అయితే మానిటర్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఈసారి ఊటీలో ఉన్నా. మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడ తెలుగు వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఊటీ, గోవా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కువ మంది ల్యాండ్స్ అక్కడ కొనడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది మాట. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కరెక్ట్ అండి, ఎందుకంటే మాకు ఊటీతో కంపేర్ చేసుకుంటే ఊటీలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళే మనకి ఎక్కువ ఉన్నారు. ఎక్కువ వైజాగ్ నుంచి ఉన్నారు ల్యాండ్ లార్డ్స్ అక్కడ. వాళ్ళు అంటే ఇప్పుడేం కాదు, వాళ్ళు 5-10 years బ్యాకే అక్కడ వచ్చి ల్యాండ్స్ కొని గెస్ట్ హౌస్లు కొనుక్కొని సమ్మర్లో వెళ్ళి అక్కడ ఉంటున్నారు. అక్కడ ప్రాజెక్ట్స్ కూడా మన తెలుగు వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్లీ ఊటీలో అయితే చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంకా గోవా ఐఎమ్ నాట్ వెరీ అంత ఎక్కువ నాకు తెలియదు గోవా గురించి, కానీ గోవాలో కూడా ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. అండ్ కంపారిటివ్లీ మార్కెట్ చూసుకుంటే టూరిజంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఎందుకంటే అది ఒకటేమో ల్యాండ్ అప్రిసియేషన్ బాగా ఉంటుంది, ఇంకోటి టూరిజంలో డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆ టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది డెఫినెట్లీ మనకి తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కువనే ఉన్నాయి ఊటీలో. ఊటీ కానీ గోవా కానీ కొంతమంది మాత్రమే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అది సినీ సెలబ్రిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ మాత్రమే ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారంటారు. అది నిజమేనా, లేకుంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా, లేకుంటే ఎన్ఆర్ఐలు కూడా ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారా? ఇప్పుడు మా ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేశారు, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా సెలబ్రిటీస్ని కూడా తీసుకొని వెళ్ళి కొనిపించాము. సో డెఫినెట్లీ అండి, అంటే ఊటీ అనేది ఇట్స్ నాట్ ఏ కామన్ మ్యాన్ ప్రోడక్ట్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొనే ప్రాజెక్ట్ అయితే కాదు అది, ప్రోడక్ట్ అయితే కాదు అది. ఇట్ బిలాంగ్స్ టు ద అప్పర్ సెగ్మెంట్ అనమాట. అంటే కొంచెం అంటే ఆ టూరిజం ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి కూడా ఒక మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు నేను ఇవాళ ₹1 పెట్టాను, నాకు దాని మీద ఏమొస్తుంది ఇమీడియట్గా అంటే అక్కడ రిటర్న్స్ మీకు కనపడదు. టూరిజం ఏంటంటే ఓపిక. ఓకే, అంటే అలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ ఒక ప్రాపర్టీ కట్టేసుకొని దాన్ని ఎయిర్బిఎన్బిఓ లేదంటే గెస్ట్ హౌస్ కింద నడపాలి అంటే దాంట్లో చాలా పేషెన్స్ ఉండాలి. సో అది ఒక కామన్ పర్సన్, ఒక జాబ్కి వెళ్ళి వచ్చే పర్సన్ తీసుకునే డిసిషన్స్ అయితే కాదు. మ్యాక్సిమం బిజినెస్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ ఊటీ లాంటి ప్లేసెస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోవా ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్. అండ్ టూరిజం ఇండస్ట్రీకి వస్తే మనకి ఊటీ, కొడైకెనాల్, కూనూర్ సౌత్ ఇండియాలో టాప్. అండ్ నార్త్ ఇండియాకి వెళ్తే మీకు షిమ్లా, మనాలి లాంటి ప్లేసెస్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది. అండ్ ఇంకోటి అది ఇయర్లీ మీకు ఎంత లేదన్నా కూడా మీకు ఒక 20 to 25 lakhs ఇన్కమ్ అయితే మీకు అది జనరేట్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావింగ్ ఏ గుడ్ ప్రాపర్టీ ఇన్ ఆల్ దీస్ టూరిజం టూరిజం ప్లేసెస్. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు హై ఎండ్లో డెఫినెట్లీ వాళ్ళకి ఈ యొక్క లొకేషన్స్ ఆర్ ప్రైమ్ అని చెప్పొచ్చు. రాను రాను రియల్ ఎస్టేట్లో దూరం మరింత దగ్గర అవుతుందా? ఒకప్పుడు మన కుకట్పల్లి కానీ జూబ్లీస్ తీసుకుంటే అదే ప్లేస్లో అందరూ కొనడానికి ఇష్టపడేవాళ్ళు, దూరం వెళ్ళడానికి చాలా దూరం అని చెప్పి మనం అనుకునేవాళ్ళం. పరిస్థితులు మారే కొద్దిగా ఈరోజు ఇక్కడికన్నా ఒక 100 kilometers లేకుంటే ఊటీ అనుకుందాం, గోవా అనుకుంటే 1 hour ఫ్లైట్ జర్నీ, వీకెండ్స్ వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇక్కడ దూరాన్ని పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. ఎంత దూరమైనా పర్లేదు, మంచి ప్రాపర్టీ ఉంటే కొనేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉన్నారా? ఎస్ దట్ ఈస్ కరెక్ట్ అండి, ఎందుకంటే క్వాలిటీ మ్యాటర్స్. ఇప్పుడు హైదరాబాద్లోనే మీరు ఒక ₹1 పెట్టి ఒక ఫామ్ హౌస్ కొనుక్కుంటే అదే ₹1 పెట్టి మీరు ఊటీలో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు ఊటీలో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు దాన్ హైదరాబాద్. ఎందుకంటే ఊటీలో మీకు సినిక్ బ్యూటీ ఉంటుంది, ఓకే, మీకు ప్యూర్ వెదర్, ఓకే, ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ హై ఊటీలో మీరు పొద్దున్న లేచినప్పుడు మీ బాడీలో ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో మీరు రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. మనం ఇప్పుడు ఇక్కడ బ్రీత్ చేసే ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దాని ఆక్సిజన్. కానీ ఇఫ్ యూ గో టు ఊటీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీకు క్లైమేట్, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ కొనుక్కొని అక్కడ వెళ్ళి మళ్ళీ ఏసీ వేసుకొని లోపల కూర్చోవాలంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో అలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ హూ హ్యాస్ మనీ, హూ హ్యాస్ ఎ విషన్, అలాంటి వాళ్ళు దే డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ ఊటీ, నాట్ ఇన్ హైదరాబాద్.
సో ఒక డబ్బులుండి ఒక మైండ్ సెట్ అంటే ఒక గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్న పర్సనాలిటీ అలాంటి పీపుల్ అయితే డెఫినెట్లీ దే ప్రిఫర్ ప్లేసెస్ లైక్ ఊటీ, కొడైకెనాల్, కూనూర్ అలాంటి ప్లేసెస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ని తీసుకోండి, ఎవ్రీ సెలబ్రిటీ హ్యాస్ గాట్ ప్రాపర్టీ ఇన్ ఊటీ, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ. మా ప్రాజెక్ట్కి ఎదురుగానే మోహన్ లాల్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఓకే, మా ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లోనే చిరంజీవి గారి ప్రాపర్టీ ఉంటుంది, రాజ్ పుష్ప వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ దట్ దిస్ ఇస్ మెంట్ ఫర్ ఎ కామన్ మ్యాన్. దానికి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంటేనే పీపుల్ కెన్ కమ్ అండ్ పర్చేస్ ప్రాపర్టీస్ దేర్. కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు దూరం దగ్గర అవుతుంది. ఫ్లైట్ టికెట్స్ ఆర్ వెరీ వెరీ చీప్ అయిపోయినాయి. 3,500 to 5,000 మీ కోయంబత్తూర్ ఫ్లైట్. సిమిలర్లీ ఇస్ గోవా ఆల్సో. ఒక 10 days బిఫోర్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి ఈ ప్రైస్ లిస్ట్లో వస్తుంది. లేదు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ 1 day బిఫోర్ అయినా మీకు 7,000 8,000 ఉంది. సో అలా ఆలోచించే వాళ్ళకి అసలు ఈ ప్రైస్ అసలు మ్యాటరే కాదు. సో హైదరాబాద్ నుంచి మీరు ఒక 100 kilometers వెళ్ళాలన్నా 1,000 రూపాయలు డీజిల్ కావాలి, టోల్ ఇంకొక 2 or 250 rupees పడుతుంది. సో అదే మీరు దానికంటే ఇంకో డబ్బులు పెట్టారనుకోండి, గోయింగ్ టు కోయంబత్తూర్, యూర్ గెటింగ్ డౌన్, యూర్ కమింగ్ టు ఊటీ. సో కంపారిజన్ చేసుకుంటే కంఫర్ట్ చూస్తున్నారు ఎక్కువ, మోర్ దెన్ అవైలబిలిటీ. కంఫర్ట్ ఎక్కడ ఉందో అనేది పీపుల్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాట్. ఇంకోటి పోస్ట్ కోవిడ్ పీపుల్ స్టాప్డ్ కాంప్రమైజింగ్. మనకి కోవిడ్ వచ్చేంత వరకు, పాండమిక్ వచ్చేంత వరకు అయ్యి బాబోయ్ అంత ఖర్చు పెట్టాలా, దాచిపెట్టుకోవచ్చు కదా అనే మెంటాలిటీ ఉండేది. కానీ పాండమిక్ వచ్చిన తర్వాత వాట్ వీ నోటీస్డ్ ఇన్ పీపుల్ ఈజ్ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ సేవ్ చేసుకుంటలేదు, ఖర్చు పెడుతున్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అటు గోవా కావచ్చు, ఊటీ కావచ్చు వస్తున్నాయి అక్కడికి? ఇట్స్ ఆల్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. మాకు ఎంక్వైరీస్ ఎక్కువ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. సో ఎన్ఆర్ఐస్ చాలా బాగా వచ్చి కొంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే రీసేల్ ఇస్ బికమ్ వెరీ టఫ్ ఇన్ హైదరాబాద్. సో కానీ అదే మీరు ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి మీరు ఊటీలో పెట్టుకున్నారనుకోండి, అక్కడ మీకు అప్రిసియేషన్, ల్యాండ్ అప్రిసియేషన్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే మేము టూ years నుంచి మేము అంటే మేము రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు 2 years బ్యాక్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. మేము ఒక 6-7 months మొత్తం ఊటీ రీసెర్చ్ చేసి లాస్ట్ ఇయర్ మేలో మేము ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ఓకే, January నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ ద రిజిస్ట్రేషన్స్. అప్పటికి ఇప్పటికి మోర్ దెన్ 100% అప్రిసియేషన్ ఉంది ల్యాండ్స్. ఎందుకంటే మేము ల్యాండ్ పూలింగ్ అప్పట్లో చేసినప్పుడు 1 కోటి రూపాయలు 80 లక్షలు 90 లక్షలు ఉండేటివి, ఇప్పుడు అన్ని 2 కోట్లు 2.5 కోట్లు చేసేసారు. సో డెఫినెట్లీ అక్కడ కూడా అప్రిసియేషన్ అనేది ఉంది. ఎందుకంటే డెవలప్ అయ్యే కొద్దీ ఎక్కడైనా ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ముందు ఇండియాలో మనకి టూరిజం 110, 120, 130 days ఉండేటివి. కానీ ఇప్పుడు మినిమం 200 to 250 days మనకి ఇయర్లీ ఉన్నాయి. ఒక్క వీకెండ్ వచ్చిందంటే మొత్తం ఆంధ్ర వెహికల్స్, తెలంగాణ వెహికల్స్, కర్ణాటక వెహికల్స్ ఉంటుంది ఊటీలో, అండ్ కేరళ వెహికల్స్. అంటే ఈ చుట్టుపక్కల మనకి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో పీపుల్ ఆర్ మైగ్రేటింగ్, పీపుల్ ఆర్ ట్రావెలింగ్. సో టూరిజం విల్ నెవర్ డై ఇన్ ఇండియా. అండ్ యాజ్ లాంగ్ యాజ్ టూరిజం ఈజ్ దేర్, గోవా ఉండొచ్చు, ఊటీ ఉండొచ్చు, ఎనీ అదర్ ప్లేస్, ఇలాంటి ప్లేసెస్లో మీకు ఎప్పుడు ల్యాండ్ అప్రిసియేషన్స్ ఆగవండి. మీ గురించి తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్, తెలంగాణ సక్సెస్, ఈరోజు ఊటీలో కూడా సక్సెస్ అవుతున్నారు, ఆమె ఒక అంచనాకు వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. ఇంత పెద్ద మార్కెట్ని వదిలేసి హైదరాబాద్ మార్కెట్ని ఆమె ఊటీ ఎందుకు వెళ్ళారని చెప్పి కూడా కొంతమంది ఆలోచనతో పాటు, ఇందుకు చాలామంది గెస్టులు నాతో పాటు వస్తారు, ఇదేంటి స్మిత గారు ఇంత పెద్ద మార్కెట్ వదిలేసి ఊటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి అడిగారు. ఇది వాస్తవం. ఏంటి ఇంత పెద్ద మార్కెట్ వదిలిపెట్టి మీరు అక్కడ వెళ్ళటానికి కారణం ఏంటి? మీరు రిటైర్మెంట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారులేండి, అది కాకుండా మార్కెట్ని మీరు ఏం స్టడీ చేశారు అక్కడ? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఒకటి ఉండేది, మనందరం అప్పుడు కామెడీగా తీసుకుంటే అదే విజన్ 2020లో అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీ ఆలోచన కూడా కొన్ని అలానే ఉంటాయి. అంటే మార్కెట్ పరంగా చూసుకున్నట్టు ఏంటి మేడం మీరు అక్కడ ఏం గమనించారు? సార్ అక్కడ ఏంటంటే మనకి మార్కెట్ చాలా హెవీ ఉందండి. నేను ఊటీ మూవ్ అయినప్పుడు హైదరాబాద్ మొత్తం డౌన్లో ఉండే. ఓకే, హైదరాబాద్ మార్కెట్ 0 అయినప్పుడు నేను రీలొకేట్ అయ్యాను. వన్ రీజన్ వాస్ మై రిటైర్మెంట్. అదేనా? కేవలం 0 మార్కెట్ ఏందని చెప్పి వెళ్ళారు? ఎస్, మేము వెళ్ళినప్పుడు దట్ వాస్ ద మెయిన్ రీజన్. ఇంకొకటి వాజ్ మై రిటైర్మెంట్. నా పిల్లలు పెద్దగా అయ్యారు, నౌ దే గెటింగ్ సెటిల్డ్. సో నాకు ఇంకా హైదరాబాద్లో కంటిన్యూ చేయాలనే ఉద్దేశం అయితే లేకుండే. బికాస్ ఐ కేమ్ టు హైదరాబాద్, నా కెరియర్ని నేను బాగా సక్సెస్ఫుల్గా, ఐ లెడ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇంకా నేను రిటైర్మెంట్ అంటే ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ మై రిటైర్మెంట్. రిటైర్ అయినప్పుడు నేను ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ ప్లేస్. యాక్చువల్లీ
హైదరాబాద్ చుట్టుపక్కల మేము చాలా చూసామండి, ఆల్మోస్ట్ 1 year తిరిగాము, ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట అండ్ దోస్ ఏరియాస్. అంటే మేము ఏం చూసామంటే ఒక పీస్ఫుల్ లొకేషన్ వేర్ వీ కెన్ స్టే అలాంగ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, ఒక రిటైర్మెంట్ హోమ్స్ లాగానో ఒక రిటైర్మెంట్ ప్రాజెక్ట్ లాగానో. కానీ నాకు హైదరాబాద్లో అంత ప్రాస్పెక్టివ్గా ఏది ల్యాండ్స్ కనపడలేదు. సిమిలర్లీ జస్ట్ లైక్ దాట్ ఒక విజిట్ ఒక ఫ్రెండ్తో వెళ్ళాము ఊటీకి, ఎందుకో తెలియలేదు, ఊటీ బాగా కనెక్ట్ అయింది. ఇంకోటి వెన్ ఐ సర్వే 2 months మేము ఫుల్ ట్రావెల్ చేసాము ఊటీలో, ల్యాండ్స్ ఎక్కడెక్కడ మనకి స్కోప్ ఉందో. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ హైదరాబాద్లో లేని మార్కెట్ ఊటీలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఊటీలో కూడా రియల్ ఎస్టేట్ చేసేది మన తెలుగు వాళ్ళే, అక్కడ వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇక్కడే కూర్చొని మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అని అజ్యూమ్ చేసుకొని కూర్చునే కంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనదర్ మార్కెట్. ఆల్రెడీ దీని ముందు మేము కేరళ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాము. వి డిడ్ ఇట్ ఇన్ కర్నూలులో మాది ఎప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది, విల్లాస్ వీఆర్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ రన్నింగ్ ప్రాజెక్ట్ అక్కడ. సో ఇప్పుడు ఊటీ వి థాట్ దట్ అక్కడ తెలుగు వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు చేస్తుంటే మనం ఎందుకు చేయలేము అనేది. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ ఊటీ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకోటి మార్కెట్ వాల్యుయేషన్ చేస్తే అప్రిసియేషన్ ఈజ్ వెరీ హై అక్కడ. ఓకే, అండ్ ఇంకోటి టైటిల్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఇక్కడలాగా మనకి 2-3 రిజిస్ట్రేషన్స్ ఉండవు, ల్యాండ్ టైటిల్ ఈజ్ వెరీ క్లియర్. దాన్ని మనం ఒకసారి క్లియర్ చేసుకొని మన పొజిషన్లోకి తీసుకున్నాము అంటే ఇంకా మనకు అది దేర్ ఇస్ నో గ్లిచ్ అనమాట. సో మనం ఒక ఈ ప్రాజెక్ట్లో మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నాము అంటే 100% అష్యూరెన్స్తో మనం అమ్మొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇంకోటి మార్కెట్ని మేము బాగా ఎక్స్ప్లోర్ చేసాము, అక్కడ డిమాండ్ని చూసాము. దర్స్ అ లాట్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు కూడా నా దగ్గర కస్టమర్స్ క్యూలో ఉన్నారు, నాకు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువలో ఉంది. ఆ ఒక్క స్టేజ్కి అయితే నేను ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్ళగలిగాను, అండ్ దట్ టు ఇన్ జస్ట్ 1 year. స్మితా గారిని ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఇబ్బందికరంగా లేకుంటే సమాధానం చెప్పండి. మీకంటూ ఒక హైదరాబాద్లో బ్రాండ్ ఉంది. అవును, మీరు హైదరాబాద్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేశారు. మీరే జీరో మార్కెట్ ఉందని చెప్పి ఊటీ వెళ్ళిపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకొని మీ ఫాలోవర్స్కి మరి మీరేం చెప్తారు? హైదరాబాద్ మార్కెట్ ఇట్స్ ట్రూ దట్ ఒకప్పుడు జీరో అయ్యింది. అంటే ఫర్ అ జీరో అంటే మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ లేకపోతే జీరో అంటాం, కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ మార్కెట్ ఆల్రెడీ ఒక స్టేబుల్ మార్కెట్ కూడా. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, ట్రంప్ హ్యాస్ లాంచ్డ్ హిస్ న్యూ ప్రాజెక్ట్ హియర్. సో ఒక గ్లోబల్ స్టేటస్లో మన హైదరాబాద్ ఉంది. అంటే ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్లాట్ఫామ్లో హైదరాబాద్ని షోకేస్ చేస్తున్నాం ఇక్కడ. సో డెఫినెట్లీ హైదరాబాద్ మార్కెట్ జీరో అవ్వటము, హైదరాబాద్ మార్కెట్లోకి ఇంటర్నేషనల్ బిల్డర్స్ రావటంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్లో మనం డీల్ చేసేది విత్ కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఫ్లాట్స్ అమ్ముతాము, ప్లాట్స్ అమ్ముతాము, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ బిల్డర్స్తో చేస్తాము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద అప్పర్ సెగ్మెంట్ మార్కెట్ క్యాప్చర్ చేసేది ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ లైక్ అస్. దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఆర్ ద బ్రోకర్స్, ఓకే, బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఆర్ ద ఇన్వెస్టర్స్. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్కి అసలు మా లాంటి వాళ్ళు అసలు అవసరమే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అలొకేట్ చేసే సెజ్లో కానీ, లేదంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోకిలలో మొన్న జరిగిన ఆప్షన్స్, గవర్నమెంట్ డైరెక్ట్ ఆన్లైన్ ఆప్షన్ చేశారు, కామన్ మ్యాన్ వెంట అండ్ బాట్ ఇట్. ఓకే, అక్కడ ఒక ఏజెంట్దో లేదంటే అక్కడ ఒక కన్సల్టెంట్ ఆర్ అదర్వైజ్ ఒక అడ్వైజర్గా అక్కడ ప్లేస్ లేదు. ఓకే, వెన్ రియల్ ఎస్టేట్ హ్యాస్ బిన్ టేకెన్ అప్ బై ద అంటే కార్పొరేట్స్ గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు ఇంకా దాంట్లో వర్క్ చేసే ఏజెంట్స్ కి అక్కడ జీరో వర్క్ అయింది. మాట అన్నారు ఇప్పుడు, చెప్పండి. మాలాంటి వాళ్ళు అవసరం లేదు అన్నారు, కానీ మీరు చెప్పేది కార్పొరేట్ మార్కెట్. 80% పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పటికి ఇన్వెస్ట్ చేయాలంటే మీలాంటి వాళ్ళని చూసి, మీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. దీన్ని ఏమంటారు? అందరూ ఒక కన్సల్టెంట్ దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేసింటే కానీ ఇలాంటి ప్రీలాంచ్ స్కామ్లో వచ్చేటివి కావండి. నాట్ ఎవ్రీ పర్సన్ కమ్ ఫర్ ఎ కన్సల్టేషన్. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ సార్. ఇది రీసెంట్గా ఐ థింక్ 1 week బ్యాక్ ఒక కస్టమర్, యాక్చువల్లీ దట్ లేడీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ US. ఓకే, తను వెకేషన్కి వచ్చినప్పుడు షీ అప్రోచ్డ్ మీ. ఇంతవరకు మా దగ్గర బ్రాండెడ్ బిల్డర్స్ అంటే లైక్ ప్రెస్టీజ్, మై హోమ్, రామ్కి బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ గురించి కన్సల్టేషన్కి ఇంతవరకు ఎప్పుడు ఎవరు రారు. మా దగ్గర ఎవరు వస్తారంటే మిడిల్ సెగ్మెంట్ బిల్డర్స్
ఓకే, వాళ్ళ దగ్గర మేడం మేము ఈ ప్రాజెక్ట్ ఐడెంటిఫై చేసాం, మేము తీసుకొచ్చా లేదా అనేది వాళ్ళు మా దగ్గర అడుగుతారు, మేము అన్ని వెరిఫై చేస్తాము, వి గివ్ దెమ్ ద ఒపీనియన్. కానీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఏ వుమన్ కేమ్ టు మీ వేర్ షీ వాజ్ ఎన్క్వైరింగ్ అబౌట్ ఎ బ్రాండ్ విచ్ ఇస్ ఇంటర్నేషనల్లీ ఇంటూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. సో మాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, మేము 1, 2, 3 పాయింట్ అది టిక్ చెప్పి చేసుకుంటూ వెళ్తాము. ఓకే, అప్రూవల్స్ ఉన్నాయా, సర్వే నెంబర్స్ క్లియర్ ఉన్నాయా, టైటిల్ క్లియర్ ఉందా. సో వెన్ ఇట్ కేమ్ టు ద ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ చూస్తే దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ విచ్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. 38 ఫ్లోర్స్ కడుతున్నారు, కానీ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ యాజ్ పర్ ద నార్మ్స్ లేవు. ఇప్పుడు మనం 30 ఫ్లోర్స్ 40, 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కడుతున్నాం. ఎవ్రీ 7 ఫ్లోర్స్కి ఒక ల్యాండింగ్ స్పేస్ ఉండాలి. ఏ బిల్డర్ కడుతున్నారండి ఎవ్రీ 7 ఫ్లోర్? ఆర్ యూ సీయింగ్ ఏ ప్లెయిన్ ఫ్లోర్ ఎనీవేర్? ఇలాంటి సందర్భాల్లోనే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంత కరెక్ట్, ఎందుకంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను. సి ఐ విల్ టెల్ యూ ద కాస్ట్ ఆఫ్ దట్ ఫ్లాట్ వాస్ కమింగ్ టు అరౌండ్ 2.2 or 2.3 CR. ఓకే, నేను కష్టపడిన 2.2 or 2.3 CR పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నేను ఫ్లాట్ కొనుక్కుంటాను, దాంట్లో ఉంటాను, హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ బాట్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. రేపు ఒక్క రోజు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, హౌ విల్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్రాపర్టీ? అలాంటి ఎలా మేడం? ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చూస్తుంది, సెట్ బ్యాక్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఫైర్ ఇంజిన్ తిరుగుతుందా లేదా అనేది. సి అన్ని ఇప్పుడు ఒక 10 ఫ్లోరిడ్ అపార్ట్మెంట్ ఫైర్ సిస్టమ్ ని 100% ఫాలో అవ్వకపోతే ప్రాబ్లం లేదండి. కానీ ఒక 40 to 50 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఫైర్ సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏం చెప్పి అమ్మట్లేరు, కొనేవాళ్ళు అడగట్లేరు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఫైర్ సిస్టమ్ కరెక్ట్ లేదని నేను మీకు చెప్పట్లేదు, కానీ కొనడానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా. మొన్న హైడ్రా వచ్చింది కాబట్టి FTL లో ఉందా లేదని చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి, కానీ ఫైర్ సేఫ్టీ హూ ఈస్ గోయింగ్ టు చెక్? సి ఫైర్ సేఫ్టీకి రెడ్ కలర్ పైప్డ్ హోసెస్ అన్ని ఉన్నాయి. నేను ఉండేది హై రైజ్ అపార్ట్మెంట్ లో 7 years నుంచి ఉంటున్నా, ఇంతవరకు ఒక్కసారి కూడా మాక్ డ్రిల్ లేదు. అంటే సడన్ గా నిజంగా ఫైర్ అయినప్పుడు హౌ విల్ పీపుల్ ఎస్కేప్? ఫైర్ అన్నారు కాబట్టి పెద్ద పెద్ద బిల్డర్స్ మీద ఫైర్ బ్రాండ్ లా మాట్లాడుతున్నారు, తర్వాత ఇబ్బంది రాదా? మా విషయంలో మాకు ఎప్పుడు ఇబ్బంది ఉంటది. మన విజయశాంతి గారి సినిమాలో ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళం, సో మీరు చాలా సీరియస్ గా కూడా మాట్లాడుతున్నారు ఈ విషయంలో. లేదండి, దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ అంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ ఇష్యూ. కానీ రేపు ఏదన్నా ఒక రోజు ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా జరిగితే దిస్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు కిల్ యూ. ఇప్పుడు ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు నియోపోలిస్ కోకాపేటలో ఇంతంత ఫ్లాట్స్ కడుతున్నారు, బట్ రేపు ఫ్యూచర్లో ఫ్లడ్డింగ్ అయితే దానికి ఎస్కేప్ సిస్టమ్ ఎలా ఉంది? ఓకే, మనం 70 lakhs 1 crore పెట్టి కార్లు కొనుక్కుంటున్నాము, సెల్లార్లో వాడేస్తున్నాము. 3 to 4 సెల్లార్ వరకు కడుతున్నారు. అది ఫ్లడ్డింగ్ అయింది అనుకోండి, వాటర్లో మునిగిపోతే దట్ ఈస్ న్యాచురల్ కెలామిటీ, మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు. సో డస్ ఎనీబడి ఆస్క్ ఫర్ దాట్? ఇప్పుడు పబ్లిక్ కూడా ఇంత కన్ఫ్యూజ్లో ఉండడానికి కారణం కూడా మీరే. ఎందుకో చెప్పానా, మార్కెట్ బాగుంది కొనేయండి అని చెప్పేది మీరే, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఈ ముందుంటాయని చెప్పేది మీరే. లేదండి, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ చేయండి అయితే మీకు మెడిసిన్స్ రాసి ఇవ్వరు కదా. రియల్ ఎస్టేట్ రాసిస్తున్నారు కదా. అదే చెప్తున్నాను నేను, బిల్డర్ ఈస్ షోయింగ్ ఏదో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. డాక్టర్ స్కానింగ్ ఏదో తీసుకొని రమ్మంటాడు, మరి ఏం స్కాన్ చేయాలి, ఏ స్కాన్ లేకుండా ఇక్కడ ఆయన రాసిస్తున్నారు కదా. మా దగ్గరికి జనాలు వస్తేనే మేము, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు నా దగ్గరకు ఆవిడ వచ్చింది కాబట్టి మేము చెక్ చేసాము. ఓకే, ఫైర్ది NOC ఉంది. ఓకే, ఫైర్ NOC ఇచ్చినప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ మనకి ఏదైతే ఫైర్ ఎస్కేప్ సిస్టమ్ ఉందో అక్కడ ఐరన్ డోర్స్ పెట్టాలి. ఎందుకు అంటే దట్ అక్కడ నుంచి ఎయిర్ అనేది అంటే ఇట్ షుడ్ బి వాక్యూమ్ క్లోజ్డ్, అంటే ఎయిర్ రాకూడదు. అది ఎందుకు అంటే ఫ్లోర్లో ఉన్న ఏదైతే స్మోక్ ఉందో డక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అందుకే దే సే దట్ ఇట్ షుడ్ బి, అసలు ఎయిర్ గ్యాప్ కూడా ఉండకూడదని. కానీ ఏదైనా హై రైజ్ అపార్ట్మెంట్లో మీకు అలాంటి డోర్స్ కనపడ్డాయా? లేదు. ఇంకోటి, సపరేట్ లిఫ్ట్ విత్ సపరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ సపరేట్ జనరేటర్, సపరేట్ లిఫ్ట్ ఉండాలి. ఎందుకంటే ఏ బిల్డింగ్లోనైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ వాళ్ళు లిఫ్ట్లు ఆఫ్ చేసేస్తారు, ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేస్తారు, విచ్ మీన్స్ ఎవ్రీ లిఫ్ట్ ఈస్ బ్లాక్డ్. అంచనా ప్రకారం కంపెనీస్ పేర్లు వద్దు,
హైదరాబాద్లో ఇన్ని రూల్స్ ఎవరు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు? ఎంత పర్సెంటేజ్? నాకు అర్థమైంది ఏంటంటే ఏ బ్రాండెడ్ బిల్డర్ ఫాలో అవ్వట్లేదు, ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ దిస్. I have not seen any such equipments in any apartments. నేను ఇంతవరకు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎన్నైతే చూసానో ఎక్కడ నేను ఇది నోటీస్ చేయలేదు. మేము ఇది కూడా ఎందుకు ఈ యొక్క కాన్వర్జేషన్ ఎందుకు వచ్చిందంటే నా దగ్గరికి ఎంక్వైరీకి వచ్చింది కాబట్టి వీ ట్రై టు చెక్ చేస్తే అక్కడ లేదు. వెన్ వి చెక్ విత్ ద బిల్డర్ వీ హ్యావ్ ఫైర్ ఎన్ఓసి. ఆ ఫైర్ ఎన్ఓసి ఎలా ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ లేకుండా ఎట్లా సైన్ చేస్తున్నారు? ఇట్స్ ద టిపికలీ ఇట్స్ ద ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో హై రైజ్ బిల్డింగ్స్ విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ మధ్యకాలంలో పర్మిషన్స్ కూడా ఎడపెడ ఇచ్చేస్తున్నారని చెప్పి కూడా మనం ఒక ఆర్టికల్ కూడా చదవటం జరిగింది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ కి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. డిమాండ్ కూడా అలా ఉంది కదా, డిమాండ్ కూడా అలానే ఉంది. బికాస్ పబ్లిక్ అంటే ఇప్పుడు మనకి ఇండియాలో మనకి హైదరాబాద్ లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారండి. నార్త్ ఇండియన్స్ కి ఏంటంటే అక్కడ వాళ్ళు హై రైజ్ అపార్ట్మెంట్స్ కి దే ఆర్ యూజ్డ్. అక్కడ ఏంటంటే ఇలాంటి అపార్ట్మెంట్స్ కి మినిమం 60 to 70,000 పర్ మంత్ ఉంటుంది రెంట్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ 30,000-40,000 ఇక్కడ రెంట్కి వస్తుంది అంటే దే ఆర్ బయింగ్, అదర్వైజ్ దే ఆర్ రెంటింగ్. తీసుకునేవాడు ఉన్నాడంటే కొనేవాడు కూడా ఉంటాడు. సో దట్ క్రియేటెడ్ ఎ డిమాండ్. ఇప్పుడు ఆ డిమాండ్ ఎందుకు లేదు అంటే ఎందుకంటే ఇప్పుడు అంటే జాబ్స్ మీద మైగ్రేట్ అయ్యే వాళ్ళు తగ్గారు చాలా మట్టుకి ఫ్రమ్ నార్త్ ఇండియా నౌ. సో దట్ ఈస్ వన్ రీజన్ నౌ ఇప్పుడు మనకి ఫ్లాట్స్ కూడా ఎక్కువ మూవ్మెంట్ అవ్వట్లేదు, ఎందుకంటే డిమాండ్ వర్సెస్ సప్లై, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి డిమాండ్ లేనప్పుడు సప్లై చైన్ కూడా బ్రేక్ అవుతుంది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇంకోటి మనకి ఎక్సెస్ ఇన్వెంటరీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒక్క స్పేస్లో అంటే మనకు 2019, 20, 21లో హై రైజ్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది జనాలకి. ఆ క్రేజ్ ఏం లేదండి, దే ఆర్ లివింగ్ ఇన్ ఏ కమ్యూనిటీ. దట్ ఈస్ నాట్ బికాస్ బిల్డింగ్ ఈజ్ హై. వాళ్ళు చూసేది ఏంటంటే నాకు జిమ్ ఉంది, కింద గ్రోసరీ స్టోర్ ఉంది, మెడికల్ స్టోర్ ఉంది, క్లినిక్ ఉంది, సెక్యూరిటీ ఈజ్ దేర్ 24/7, కరెంట్ పోయినా మనకి డీజీ ఉంది. సో ఆ కంఫర్ట్కి అలవాటు పడ్డారు. ఎస్, కానీ అదే కరెక్ట్ అని ఎంతవరకు మనం భావించవచ్చు? అంటే కంఫర్ట్ అన్నారు కదా అన్నమాట. ఒకప్పుడు మనం పల్లెటూరులో చెట్టు కింద కూర్చొని కూడా అవన్నీ ఎంజాయ్ చేశాం, కానీ ఇప్పుడు అంతా ఒకే చోటుకు వచ్చేసింది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రతి ఇంట్లో బీపీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్, దట్ ఈస్ అల్టిమేట్, అదేమంటారు, అల్టిమేట్ గా అదే అవుతుంది. కంఫర్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఒక 4 అడుగులు బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. అది కూడా ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అలవాటు చేసుకున్నారు. సలూన్కి వెళ్ళాలి, అది కూడా ఇప్పుడు ఎస్ మేడం అని, ఆ మేడం అని యాప్స్ తయారైనాయి. సో ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్ ఇన్ దట్ 4 walls. సో డెఫినెట్లీ ఒబేస్ అనేది పెరుగుతుంది. అందుకే అన్న ఒక మాట, మీరు ఒక స్టెప్ ముందే ఉంటారు ఎప్పుడు అని చెప్పి అందుకే ఊటీ వెళ్ళిపోయారా? లైఫ్ లో మన అంటే సార్ దేర్ వన్ మోర్ థింగ్ సార్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మనం పెరిగిన జనరేషన్, ఓకే, మనం చాలా టఫ్ టైమ్స్ చూసాము. సో మనకి ముందు చూపు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఈ కంఫర్ట్లో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ముందు చూపు అనేది ఉండదు. ఇప్పుడు నేను రీసెంట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఫ్యాటీ లివర్ అని చెప్పింది డాక్టర్. ఫ్యాటీ లివర్ ఇండియాలో 90% పీపుల్కి ఉంది, ఓకే, కానీ వాళ్ళు ఏమనుకుంటే ఫ్యాటీ లివర్ ఇండియాలో అందరికీ ఉంది అని దే టేక్ ఇట్ లైట్. కానీ నేనేం చేశాను, నెక్స్ట్ డే నుంచి ఐ కట్ షార్ట్ ఆన్ మై ఫుడ్, మై హ్యాబిట్స్. సో ఎందుకంటే నాకు ముందు చూపు ఉంది, కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది లేదు. రీసెంట్గా ఐ మెట్ యాక్సిస్ బ్యాంక్లో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని కలిస్తే హీ వాస్ టెల్లింగ్ మీ, మేడం నేను ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి వస్తున్నాను, ఈ ఆల్ఫా కిడ్స్ని ట్రైన్ చేయాలంటే చాలా కష్టమైపోయింది అని. ఆల్ఫా కిడ్స్ అంటే 2005 అండ్ తర్వాత బార్న్ అయిన కిడ్స్ అంట, వాళ్ళని ఆల్ఫా, అది నాకు ఇంతవరకు తెలియలేదు. సో హీ వాస్ టెల్లింగ్ మీ, ఒక్కసారి అలా తిడితే రిజైన్ చేసి వెళ్ళిపోతారు. మేమంతా మా జాబ్స్ లో పిచ్చ బూతులు వినాల్సి వచ్చేటివి. సో ఆ హార్డ్షిప్స్ ఇప్పుడున్న జనరేషన్స్ కి లేదండి. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ఒక ప్రాపర్టీ కొనాలంటే నేను మినిమం 1 month to 2 months దాన్ని స్క్రీనింగ్ చేస్తా. కానీ ఇప్పుడు నాకు బోనస్ నెక్స్ట్ మంత్ వస్తుంది, నేను ఇప్పటి నుంచే నా ప్రాపర్టీ ప్లాన్ చేయటం స్టార్ట్ చేస్తాను. అది కాదండి కరెక్ట్. మనం ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే డబ్బులు మన చేతిలో పెట్టుకొని వీ హ్యావ్ టు నెగోషియేట్. నెక్స్ట్ మంత్ వచ్చే డబ్బుల కోసం మనం ఇప్పటి నుంచే స్క్రీనింగ్ చేస్తాము. రాగానే ఇది ఎక్కువ రోజులు ఉంటే ఖర్చు అయిపోతుంది అని ఇమ్మీడియట్గా ఏదో ఒక ప్రాపర్టీ కొనటము, అక్కడే వీళ్ళంతా తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. బికాస్ ఆ కరెక్ట్ వేలో దే ఆర్ నాట్ యాక్టింగ్. టెక్నాలజీ ఎఫెక్ట్ కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద చూపిస్తుంది చాలా. ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే ఒక పక్క
ఏఐ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దిగా ఐటీలో చాలా వరకు ఖాళీలు అవుతున్నాయి. సో ఐటీ వాళ్ళు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో దీన్ని ఎట్లా రికవరీ చేయాలని చెప్పి కూడా చాలామంది ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ టెక్నాలజీ వస్తే పరిస్థితి ఏంటి, ఇన్వెస్టర్స్ ఎలా వస్తారు, ఓ పక్క ట్రంప్ దెబ్బ, అన్నీ ఒకేసారి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయా? జనాల దగ్గర డబ్బులుండి కూడా కొనలేకపోతున్నారా? ఒక వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారా? వెయిట్ అండ్ సీ దూరంలో అయితే ఇంతవరకు జనాలు ఉన్నారండి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కొంచెం మార్కెట్ అప్ అయితే అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు ప్రైసెస్ పడుతుంది అనే హోప్తో ఉన్నారు. మేము ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాం ప్రైసెస్ పడదు. ఎందుకంటే ప్రైస్ ఒక్కసారి పడిందంటే మార్కెట్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నారు 5 months నుంచి మార్కెట్ పెరుగుతుందని. ఎస్, రీసెంట్గా నైట్ ర్యాంక్ రిపోర్ట్లో ఏమొచ్చిందో తెలుసా? మార్కెట్ 45% నుంచి 39%కి పడిపోయిందని వచ్చింది. పడిపోయింది డెఫినెట్లీ. అది ఇప్పుడు పెరుగుతా ఉంది. పెరుగుతుంది అంటున్నారు, అక్కడ పెరుగుతుంది. లేదు ఇప్పుడు పెరుగుతుంది మార్కెట్. ఎందుకంటే ఎంక్వైరీస్ చాలా హెవీ అయినాయి. ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే మనకి యుఎస్ నుంచి రిటర్న్ అవుతున్నారో జనాలు, వాళ్ళు కూడా ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే అర్థం కాని లాజిక్ ఏంటంటే మేడం, అక్కడ ట్రంప్ పంపించేస్తున్నాడు, పెట్టబేడ చదువుకొని వచ్చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో ఎలా డబ్బులు పెడతారు? అక్కడ ఇన్కమ్ లేనప్పుడు అక్కడ డాలర్స్ రూపంలో డబ్బులు వస్తాయి, అక్కడ ఇన్కమే లేనప్పుడు బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ డబ్బులు మళ్ళీ ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఎట్లా? లాజిక్ నాకు అర్థం కాదు. లేదండి, ట్రంప్ వాపస్ పంపించే వాళ్ళు మాక్సిమం ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ వాళ్ళు. ఓకే, ఇల్లీగల్ గా వెళ్ళి ఇల్లీగల్ జాబ్స్ చేసుకునే వాళ్ళు. మీకు విషయం తెలుసా? ఇల్లీగల్ గా వెళ్ళి ఇల్లీగల్ జాబులు చేసే వాళ్ళే అమెరికాలో ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నారు. తెలుసా మీకు? లీగల్గా ఉన్న వాళ్ళంతా అక్కడే ప్రాపర్టీస్ కొన్నారు. కానీ గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఏంటంటే బర్త్ రైట్స్ కూడా తీసేస్తున్నాడు. గ్రీన్ కార్డ్ ఇప్పుడే మొన్నటి వరకు ఏంటంటే, ఇప్పుడు నా పిల్లోడు అక్కడ పుట్టాడు అనుకోండి, వాడు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోతాడు. కానీ ఇప్పుడు ట్రంప్ ఈజ్ రిమూవింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో డెఫినెట్లీ ఇవన్నీ ఆ బెనిఫిట్స్ లేనప్పుడు డెఫినెట్లీ ఇండియన్స్ విల్ నాట్ బై ప్రాపర్టీస్ దేర్. నాట్ ఓన్లీ ఇండియన్స్, హీఈస్ బ్యాన్ కంప్లీట్ ఏషియన్స్నే బ్యాన్ చేసేసారు. ఓకే, సి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు అక్కడ ఒక జాబ్ ఉంది, నేను ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నేను ఇంకా అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వచ్చు, నాకు రిటైర్ అయిపోయిందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తుంది అంటే నేను తిరిగి రావాలి అని నేను ఎప్పుడు అనుకోను, అక్కడే ఉండిపోతాను. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు? యూ వర్క్ యూ గో, ఆ ఒక ఆప్షన్ పెట్టారు అక్కడ. అంటే దట్ ఈస్ అ పాలసీ దేర్ నౌ. సో ఎంతకాలం పని చేయగలుగుతాను అంతకాలం నేను పని చేస్తాను, తర్వాత ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. సో అలాంటప్పుడు దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ పీపుల్ బయింగ్ దేర్. ఇంకొకటి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇండియా నుంచి దుబాయ్ కంట్రీస్ అంటే కువైట్ కంట్రీస్కి ఇనీషియల్గా కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. కానీ దే నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు బై ప్రాపర్టీ దేర్, ఎందుకంటే గవర్నమెంట్ నెవర్ అలౌడ్ దెమ్. సో ఏమయ్యేది? వాళ్ళు అక్కడ సంపాదించుకునే వాళ్ళు కేరళలో ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. సో ఇప్పుడు ట్రంప్ దీంట్లో కూడా గోయింగ్ ఫర్దర్ ఇలాగనే ఉంటుంది. సో ఎంతవరకు ఉన్నా కూడా ఎనీ ఏషియన్ యు గో, యు వర్క్ దేర్, యు మేక్ మనీ లీగల్గా. ఓకే, కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, ఆ ఆప్షన్స్ ఏం లేవు. ఇంకా నా పిల్లోడు ఆడ పుడితే వాడు పర్మనెంట్ సిటిజన్, ఇంకా అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. సో వాట్ విల్ పీపుల్ డూ? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ జాబ్, యూ వర్క్ దేర్ అండ్ యూ కమ్ బ్యాక్. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? ఇంకా నేను అక్కడ కొని వేస్ట్, అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ కొనేసుకోవాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ నౌ. చాలా మటుకి ఎంక్వైరీస్ ఆర్ వెరీ హెవీ. అది కూడా ఎన్ఆర్ఐ, ఎందుకంటే రీసెంట్గా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్లీ తగ్గిపోయిండే. ఇప్పుడు మీరు అన్నట్టు పడిపోయింది మార్కెట్. ఎందుకు అంటే ఎన్ఆర్ఐస్ అసలు ఎంక్వైరీస్ కూడా లేవు. కానీ ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ చాలా పెరిగినాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకు అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ 360-degree మార్కెట్ అలానే ఉంది. హైదరాబాద్ 360-degree మార్కెట్. ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. ఇది 8 months 9 months బ్యాక్ 4th సిటీని అనౌన్స్ చేశారు, ఫార్మా సిటీ రద్దు చేసి. ఆట అక్కడే మొదలైంది. మార్కెట్ అక్కడి నుంచి ఎలా డౌన్ అవుతూ వచ్చిందో మనం చూసాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బయటికి వెళ్ళిన అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో లేము. అంటే ఏ సందర్భంలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆయన పూర్తి డీటెయిల్ మనకు తెలియదు. అంటే పొలిటికల్ ఇష్యూస్ మనకు అనవసరం. ఇప్పుడు ఒక 4th సిటీ నిర్మించడానికి దాదాపు ₹1,00,000 కోట్ల ఖర్చు అవుతాయి. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా అని చెప్పి కూడా కొంతమంది డౌట్స్తో ఉన్నారు. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి దూరదృష్టితో చాలా వరకు ఆలోచించాడు. అందరూ ఎగతాళి చేశారు. కానీ విజన్ 2020 అయిపోయిన తర్వాత మనం అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం.
అదే ఫోర్త్ సిటీ అనేది పాత గవర్నమెంట్ 16,000 ఎకరాలు తీసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 19,000 ఎకరాలు తీసుకుంటే అసలు గవర్నమెంట్తో పని లేకుండా ఇంత ల్యాండ్ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే విజన్ 2020 లాగానే విజన్ 2040 కలా ఈ ప్లేస్ ఇన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి నేను ఒక అంచనాకైతే నా పర్సనల్గా రాగలిగాను. దాన్ని మీరేమంటారు? ఇక్కడ 4th సిటీ 5th సిటీ ఫార్మా సిటీ అన్ని పక్కన పెడితే సార్ అది శ్రీశైలం హైవే. అది ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ నేషనల్ హైవే. చుట్టుపక్కలంతా మీకు ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అదే దానికన్నా ముందు కూడా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి అవి కూడా అన్ని అలానే ఉండే. ఓకే, కాకపోతే మనకి శ్రీశైలం హైవే ఎప్పుడు చచ్చిపోదు అని ఎందుకు అంటామంటే దెర్ ఆర్ 2 రీజన్స్. ఒకటేమో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ కి చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ గ్రీనరీ. ఇంకోటి దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ని బేస్ చేసే మనకి తుక్కుగూడ, మహేశ్వరం అనే ఏరియాస్ ని బాగా బూమ్ అయింది. ఒక 10 years బ్యాక్ మ్యాక్ ప్రాపర్టీస్ అనే ఒక ప్రాపర్టీ ఉండేది. అక్కడ వాళ్ళు 15,000 16,000 అమ్మేటప్పుడే అంత దూరం వెళ్ళి ఎవడు కొంటాడ్రా బాబు అనుకున్నారు మహేశ్వరం. ఆ స్ట్రెచ్ పెరుగుతూ ఉన్నప్పుడు. కానీ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది 30,000-35,000. కోవిడ్ టైంలో ఇట్ వెంట్ అప్ టిల్ 40,000 ఆల్సో. స్టాగ్నెంట్ అయింది. కానీ ఇప్పుడు దాంట్లో 50,000-60,000 ఇచ్చిన రీసేల్ ప్రాపర్టీస్ కూడా లేవు. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ ఇట్ ఈస్ నియర్ ద ఎయిర్పోర్ట్. మనకు more than 5,000 acres ఆఫ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది. దాంట్లో మనం ఇప్పుడు కట్టుకున్న స్పేస్ ఇస్ ఓన్లీ 1,500 acres. ఇప్పుడు ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది. ఆ 1,500 acresకే మనకి ఇంత, అంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఇంత బాగా డెవలప్ అయ్యింది. సో జస్ట్ ఇమాజిన్ ఈ 5,000 acresని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందండి ఫ్యూచర్? వేర్ హౌసింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఇన్ ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అంటే వేర్ హౌసింగ్కి చుట్టుపక్కల చాలా స్కోప్ ఉంటుంది. ఏమీ లేకపోయినా వేర్ హౌసింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్ ఏరియాస్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడ వెళ్తే మీకు మ్యాక్సిమం విల్లాసే ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడలో కూడా 7 crores 8 crores విల్లాస్ అయినాయి. ఒకప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉండే. సో డెఫినెట్లీ ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో మనం ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చూసుకుంటే శ్రీశైలం హైవే ఇస్ ఎ బ్యూటిఫుల్ హైవే. మీకు అదేమంటారు కడతాల్ వరకు అసలు చావ్ అనేది లేదండి ఈ రోడ్కి. ఓకే, బియాండ్ దట్ ఇట్ మైట్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. కానీ ఈ 4th సిటీ ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు ఈ సిటీ 1,000 acres. ఇవన్నీ వచ్చినా రాకపోయినా ఆ పర్టికులర్ ఏరియాలో మీకు ఒక విజన్ ఉంది, అది రేపు పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ ఈస్ ద బేస్ అనుకుంటే కళ్ళు మూసుకొని డబ్బులు పెట్టొచ్చు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఏ విధంగా ఆలోచించారు, మనం కూడా ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఏరియాకి ఫ్యూచర్ ఇలా ఉంటుందని, రాబోయే 2040లో ఇలా ఉండబోతుందని ఊహించుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సార్ ఇప్పుడున్న జనరేషన్కి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ మోర్ టెకీ. ప్రతిదీ గూగుల్ అంటారు. కానీ వెన్ ఐ థింక్ ఇన్ అవర్ టైమ్స్ వెన్ వీ వే దేర్, మనం ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మనకి రోడ్ కనెక్టివిటీ ఉందా, చుట్టుపక్కల ఏమున్నాయి అంటే న్యాచురల్గా అది ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అయి డెవలప్ అయిన సిచ్యువేషన్స్లోనే మనం ప్రాపర్టీస్ కొన్నాము. ఓకే, కానీ ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది ఏం అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ ఓపెన్ అందరి చేతిలో ఇప్పుడు మొబైల్, ఫ్రీ వైఫై, ఎక్కడ పోయినా ఏ కెఫేలో వెళ్ళినా ఫ్రీ వైఫై, ఆల్రెడీ 2 GB 3 GB ఎవ్రీడే ఉంటుంది. ఏ క్వశ్చన్ అడిగినా గూగుల్. కానీ గూగుల్ విల్ నాట్ బి ఏబుల్ టు గైడ్ యూ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాజికల్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫార్మా సిటీ లేదన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరు చాలా ప్యానిక్ అయిపోయారు. నాకు చాలా కాల్స్ వచ్చేటివి. నేను ఒకటే చెప్పేదాన్ని, సార్ మీరు ఫార్మా సిటీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? థింక్ అబౌట్ ది ఎయిర్పోర్ట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎయిర్పోర్ట్ అయితే తీయలేదు కదా అక్కడ నుంచి. వెల్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో డోంట్ థింక్ అబౌట్, అంటే అక్కడ లేని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మెనీ గవర్నమెంట్స్ విల్ కమ్, మెనీ అనౌన్స్మెంట్స్ విల్ కమ్. అవన్నీ పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది, మనకు అక్కడ ఏం కనపడుతుంది అనేది లాజికలీ ఆలోచిస్తే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఈస్ దేర్. ఇంకోటి గవర్నమెంట్ దగ్గర అంత ల్యాండ్ ఉంది ఆ ఏరియాలో. ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒకటి అయితే చేస్తారు. ల్యాండ్ అయితే ఉంది, ఏదో ఒకటి చేస్తారు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాస్ మనం ఫార్మసిటీ రద్దన్నప్పుడు రీసేల్ కూడా చేయడానికి చాలా మంది భయపడ్డారు. నాకు నా డబ్బు అంటే లిటరలీ ఇమ్మీడియట్ గా రీసేల్ కి పెట్టేశారు. అక్కడ ఫార్మసిటీ లేకపోతే ఇంకేముందని జనాలు కొనలేదు. నేను 2-3 కొనిపించాను అక్కడ ల్యాండ్స్. ఎందుకంటే జస్ట్ సింప్లీ టోల్డ్ దెమ్ తక్కువకు వస్తుంది డబ్బులు, ఐ మీన్ సగం ప్రైస్లో వస్తుంది కొనేసుకోండి అని. అక్కడ ఏం లేదు కదా మేడం అన్నారు.
కానీ వెన్ వి టెల్ దెమ్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి కొన్నారు. లాస్ట్ ప్రశ్న, అమరావతి ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వార్తలు నిలిచింది. అంటే తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి డిమాండ్ ఏ విధంగా మనం చూసాం. మళ్ళీ ప్రధాని వచ్చిన తర్వాత కూడా ఎక్కలేని రేట్లు అక్కడ పెరిగిపోయాయి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఫస్ట్ ఒక విజన్ ఉన్న నాయకుడి వైపే చూస్తారు కామన్గా. ఆయన ఉంటే డెవలప్ అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇలా అవుతుందని చెప్పి ఉంటారు. హైదరాబాద్ మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి అని చెప్పి బయట చర్చ నడుస్తుంది. కానీ దేని మార్కెట్ దానికే ఉంటుంది. అక్కడ విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు, కొత్త రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్, ఎప్పటికీ డెవలప్ అయ్యే ప్రాంతం. ఈ కన్ఫ్యూజన్లో ఏమైనా ఉన్నారా పబ్లిక్? అమరావతి మీద పీపుల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోప్ అండి. కాకపోతే ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, నౌ రీసెంట్లీ TCSది 1 రూపీకి 29 acres ఆర్ సంథింగ్ దే హ్యావ్ గివెన్ ల్యాండ్. సో అలాంటి స్కీమ్స్లో ల్యాండ్స్ ఇచ్చి కార్పొరేట్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అలాంటి ప్లేసెస్లో ఇన్ఫ్రా క్రియేట్ చేయించే పద్ధతులు తప్ప మనకి అమరావతికి ఇప్పుడు వేరే స్కోప్ అయితే లేదు. కానీ అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని నన్ను పర్సనల్గా అడిగితే ఐల్ టెల్ యూ వన్ థింగ్, యూ క్యాన్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఎంత లేదని అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అనౌన్స్ చేసిన క్యాపిటల్. అది 2 times PM హ్యాస్ కమ్. ఓకే, ఇంకొకసారి ఫెయిల్ అవుతుంది అనే ఛాన్స్ అయితే లేదు. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ హోప్స్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడినట్టే సిమిలర్లీ ఈజ్ విత్ అమరావతి. పేషెన్స్ ఉన్నవాడికే రియల్ ఎస్టేట్లో డబ్బులు. ఓకే, జస్ట్ బై గూగుల్ చేసి ఇది రాదు, యూ టేక్ పబ్లిక్ ఒపీనియన్స్, యూ టేక్ మీడియా ఒపీనియన్స్, మనకి కనపడేది వినపడేది మాత్రమే అనుకుంటే అది తప్పండి. అది యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. మీ అంచనా ప్రకారం ఏంటి మరి అమరావతి రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే టైంలోకి ఇన్వెస్ట్ చేసేవాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సార్, అమరావతి ఇన్వెస్ట్మెంట్ అంటే యాక్చువల్లీ వెన్ చంద్రబాబు నాయుడు కేమ్ ఇట్ సెల్ఫ్ పీపుల్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్వెస్టెడ్. ఎందుకంటే అప్పుడు కొంచెం కూడా ప్రైస్ రీజనబుల్గా ఉండే. ఇప్పుడు చూస్తే డే బై డే ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై. సో ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, కయోస్లో ఉన్నాను, ఇంకా నేను ఒక 1 month 1 year ఆగుతాను అనుకుంటే అది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే పీక్లో వెళ్ళి కొనేసి నాకు ల్యాండ్ అప్రిసియేషన్ రాలేదు అంటే ఇట్ ఈస్ వేస్ట్. అది ఎప్పుడైనా కూడా స్క్రాచ్లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి అది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. అంటే మీకు ఒక విజన్ ఉంది, మీరు వెయిట్ చేయగలుగుతారు ఒక 5 years అంటే డెఫినెట్లీ 5 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే విల్ గ్రో. ఎందుకంటే డెఫినెట్లీ PM వచ్చి వెళ్ళారు కాబట్టి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేషన్ కూడా ఉంటుంది దాంట్లో. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. సో మీకు ఒక మంచి అప్రిసియేషన్ కావాలి, మంచి డబ్బులు కావాలి, మీ దగ్గర హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. హైదరాబాద్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం లేదంటారు మీరు? హైదరాబాద్ మార్కెట్ మీద ఆంధ్ర నుంచి రాకపోతే వేరే చోటు నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చేసాడు. సో సిమిలర్లీ సంబడి ఎల్స్ విల్ కమ్. ఇప్పుడు అన్ని ఆంధ్ర నుంచే రావాలని మనకేం రూల్ లేదు, బికాస్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ మార్కెట్ టుడే. సో కరెక్ట్గా మనకి ఒక కరెక్ట్ లెవెల్లో మనం అమరావతిని ప్లాన్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్తో హీ కెన్ ఆల్సో అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ దేర్. ఆల్రెడీ మనకి ఏదైతే అమరావతిలో ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ రావాల్సి ఉన్నాయో కొన్ని హీస్ అనౌన్స్డ్, కొన్ని మిట్టల్ గ్రూప్ అలాంటివన్నీ చాలా అనౌన్స్ చేశారు. సో ఇఫ్ ఈవెన్ ద ఇంకోటి ఉంది సార్, అక్కడ పబ్లిక్ సపోర్ట్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే జనాలు ఇప్పుడే అనౌన్స్ చేసి 1 year అయింది, 6 months అయింది, అక్కడ ఏం జరగలేదంటే ఏం జరగదు. ఫార్మసిటీ 5 years బ్యాక్ అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ దిగినా ఏం కాలేదు. ఇప్పుడు 4th city అనౌన్స్ చేసి 1.5 year అయింది, ఇంకా అక్కడ ఏం కాలేదు. ద థింగ్ ఈస్ పీపుల్ షుడ్ హ్యావ్ పేషెన్స్. రియల్ ఎస్టేట్ జస్ట్ ఇవాళ కొనేసి 2 రోజులు నిద్రపోయానా లేచి అదేంటి స్టాక్ మార్కెట్ చెక్ చేసినట్టు చెక్ చేస్తే అది పెరగదండి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. అండ్ అమరావతి ఈజ్ ఎ గుడ్ ఏరియా, గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే అది ఇప్పుడు కూడా బేబీ లెవెల్లోనే ఉంది. అది ఇంకా కొన్ని రోజులు అయితే మైట్ బి ద ప్రైసెస్ విల్ గో అప్. అది అప్పుడు అన్అఫోర్డబిలిటీ కిందకి వచ్చేస్తుంది. రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? హైదరాబాద్ అయితే ఇట్ విల్ బికమ్ లైక్ ఇట్ విల్ టేక్ more, it will go better than Delhi. ఎందుకంటే మొన్న ఎకనామిక్ టైమ్స్లో ఐ థింక్ లాస్ట్ వీక్ ఐ హ్యావ్ రెడ్ అన్ ఆర్టికల్ అబౌట్ హైదరాబాద్ విచ్ సేస్ దట్ హైదరాబాద్ టు ఎక్స్పాండ్ మోర్ బెటర్ దెన్ ఢిల్లీ అని. ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, NCR. ఓకే, కానీ వెన్ కంపేర్ టు ఢిల్లీ హైదరాబాద్కి ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి 4 దిక్కుల ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. సో ద ఎక్స్పాన్షన్, స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ చూసుకుంటే ఒకప్పుడు మేము నవ్వేవాళ్ళం, వెన్ మై కజిన్స్ అండ్ ఆల్ ఈస్ టు కమ్ ఫ్రమ్ ఢిల్లీ, మీకు అక్కడ
అంటే బ్రీతింగ్ కి కూడా యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎయిర్ అని. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి కూడా అదే. మై సన్ వాజ్ సేయింగ్ రీసెంట్లీ వాళ్ళ క్లాస్లో ఎవరో ఒక అమ్మాయికి షీ స్టార్టెడ్ డెవలపింగ్ బ్రీతింగ్ ఇష్యూస్ అంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఆక్సిజన్ కమి, అంటే ఆక్సిజన్ ఇస్ లెస్ ఇన్ వాట్ షీఈస్ బ్రీతింగ్. అంటే ఇప్పుడు మనం కూడా అదే స్టేజ్కి వచ్చేసాం. కాకపోతే ఢిల్లీకి మనకి తేడా ఏంటంటే ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, హైదరాబాద్ ఈజ్ ఎ వాస్ట్ ప్లేస్. సో మనకి ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ హెవీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, రేపు అంబానీ వస్తాడు, దాని తర్వాత ఇంకెవరో వస్తారు. అండ్ ఇంకోటి వైటల్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ హై ప్రొఫైల్ బిజినెస్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ ముంబై. వాళ్ళంతా వచ్చి మనకి హైదరాబాద్లో ల్యాండ్స్ కొంటున్నారు. అది నిజమే. ఎస్, దే హ్యావ్ ఆల్ ఎగ్జిటెడ్ ముంబై. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మనకి హైదరాబాద్ లో ల్యాండ్స్ కొంటున్నారు. ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ లివింగ్ ఈజ్ అఫోర్డబుల్. ఇంకోటి ఆ ట్రాఫిక్, ఆ ఎయిర్ పొల్యూషన్, ఇంకా మనం అఫోర్డబిలిటీలో ఒక లెవెల్ వరకు ఉన్నాం మనం, ఇంకా మొత్తం 100% పొల్యూటెడ్ అవ్వలేదు. సో డెఫినెట్లీ నెక్స్ట్ 5-6 years హైదరాబాద్ మనం గ్లోబల్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ ప్రాపర్టీ షో మనకి హైదరాబాద్లో ఎలా జరుగుతుందో నెక్స్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రతి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది గ్లోబల్లో. సో దట్ ఈస్ వాట్ ఐ ఫోర్సీ అబౌట్ హైదరాబాద్. చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. సో పబ్లిక్ కూడా వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. ఈ మార్కెట్ ఇలానే కొనసాగుతుందా, డౌన్ఫాల్లో ఉంటుంది అనేది ఒక 6 months పోతే కానీ మనకి ఒక క్లారిటీ అయితే రాదు. ఫైనల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తుంది, రైట్ టైం కాదు ఒక మాటలో చెప్పాలంటే? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో దేర్ ఇస్ నో రైట్ టైం అండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషలీ in a market like Hyderabad. Yes. Thank you so much. Thank you. Next మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.